హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. చూస్తున్నారు కదా, అదేనండి మన చికెన్ ఫ్రై. మనం ఎప్పుడైనా ఊర్లకు వెళ్ళినప్పుడు మన నానమ్మలు అమ్మమ్మలు మనం వచ్చారని కంగారులో హడావిడిగా చేసే ఈ చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుందండి. దానిలో కొంచెం నేను వేరియేషన్తో కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేశాను. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో చూస్తున్నారు కదా. దానికోసం మనం ముందుగా ఈ గరం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా షాజీరా అండి 1 టీ స్పూన్ నేను యాడ్ చేశాను. ఈ ఫ్లేవర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా 2 అంగుళాల వరకు దాల్చిన చెక్క. ఇదేనండి నేను ఇప్పుడు వేశాను కదా, స్టార్ కార్డమం ఉంటుంది కదా, దాంట్లో నుంచి 1 పెటల్ని వేసుకున్నాను. అదేవిధంగా లవంగాలు 8, యాలకులు 2 వేసుకోవాలి. అమ్మమ్మ వాళ్ళు ఏమి షాజీరా కానీ స్టార్ కార్డమం 1 పెటల్ని వేసుకోరండి. వీటిని నేను యాడ్ చేశాను. దాని రుచి ఇంకా చాలా పెరిగిందండి. చూస్తున్నారు కదా, వాటిని వేయించుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే మనం స్టవ్ ఆపిన అదే వేడి ప్యాన్ ఉంటుంది కదా, దాంట్లో 1 టీ స్పూన్ వరకు ఈ ఉంటాయి కదండి గసగసాలు, ఇంకా 1 గుప్పెడు నిండా ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి గసగసాలు అనేది అమ్మమ్మ నానమ్మ వాళ్ళు కంపల్సరీగా వేస్తారండి. వాటిని ఆ వేడికి వేగిపోతాయి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న గరం మసాలాను పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను 1 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచేసుకున్నానండి. దాంట్లో 3 ఉల్లిపాయలు ఎక్కువే వేసుకోవాలండి. ఇది మనకి అన్నంలో బాగా కలిసిపోతుంది. పచ్చిమిర్చి 4, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారాన్ని వేసుకొని తర్వాత మన రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. అన్నీ పచ్చివే వేసి కలుపుతారు చికెన్లో. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలాని, అది కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని కలిపేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ చికెన్కి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ కలిసేలాగా బాగా చేతితోటి బాగా కలుపుకోవాలండి. తర్వాత 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుందండి. ఇది ఫ్రై కదా మనం చేసుకునేది. ఈ ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి ముక్కలకంతా బాగా కలిసేలాగా కలుపుకొని, మీకు గనక టైం ఉంటే మూత పెట్టేసి 1 హాఫ్ అన్ అవర్ పాటు మనం దీన్ని బాగా నాననివ్వాలండి. లేకపోయినా కూడా అప్పటికప్పుడు చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇది నాననిస్తున్నాను. తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి, గసగసాలు, ఇంకా నేను యాడ్ చేశానండి. దీంట్లో మిరియాలను కూడా 8 వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని మాత్రం ఆ చికెన్లో మనం చికెన్లో వేసి పెట్టొద్దండి, పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఏమి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఏం లేదండి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ప్యాన్లో మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకోవాలి. డైరెక్ట్గా వేసేసుకొని బాగా మనం కలుపుకోవాలండి. ఒకసారి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని మూత క్లోజ్ చేసేసి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా 15 నిమిషాల తర్వాత మూత తీసి ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ వాటర్ బయటకు వచ్చిన తర్వాత మనం అసలు ఇంకా మూత పెట్టొద్దండి. మూత పెట్టామంటే అది గ్రేవీ కర్రీలాగా అయిపోతుంది. అందుకని మూత తీసేసి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయేలాగా ఈ విధంగా మనం దగ్గరుండి కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అందులోని వాటర్ అంతా ఈ విధంగా ఇనికిపోయిన తర్వాత మనము బాగా దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టామంటే ఆ వాటర్ ఇనికిపోవడానికి చాలా టైం పడుతుంది. ఇలా ఇనికిపోయిన తర్వాత మన ముక్క కూడా బాగా మెత్తబడిన తర్వాత మనం ముందుగా కొబ్బరి ఇంకా గసగసాల పౌడర్ని వేసేసుకొని కొత్తిమీర చల్లేసుకోవటమేనండి. ఎంత ఫాస్ట్గానో ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా తింటారు. మనం కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత స్టవ్ అనేది అస్సలు హైలో పెట్టొద్దండి. 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కొత్తిమీర కూడా వేసుకొని 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఆ గసగసాలు, కొబ్బరి, మిరియాల పొడి ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇది ఉట్టి వైట్ రైస్లో కూడా ఇంకా వేరే ఏ కర్రీ లేకుండా దీంతోనే అన్నం మొత్తం కలిసేలాగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా తింటారండి. ఇది సాంబార్ రైస్లో కానీ రసం రైస్లో కానీ చాలా బాగుంటుంది. మేమైతే ఇలా వైట్ రైస్లోకి మామూలుగా
ఇలా కలిపేసుకొని తింటామండి. ఎంతో యమ్మీగా ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.